ఎవరైతే యూపీఎస్సీ జర్నీలోకి రావాలనుకుంటున్నారో సజెస్ట్ చేసేది ఏంటంటే న్యూస్ పేపర్స్ చదవండి, కరెంట్ అఫైర్స్ పైన అప్డేట్ ఉండండి అని చెప్పి. కానీ ద బెస్ట్ సోర్స్ ఏంటి? లైక్ వీ హ్యావ్ మల్టిపుల్ సోర్సెస్, చాలా సోర్సెస్ ఉన్నాయి బయట న్యూస్ తెలుసుకోవడానికైనా చదవడానికైనా. కానీ వీటన్నిటిలోంచి ద బెస్ట్ ఏది పిక్ చేసుకోవాలి ఆస్పిరెంట్, సో దట్ కరెంట్ అఫైర్స్ అప్ టు డేట్ అండ్ ప్రిసైజ్గా ఉండడానికి? ఓకే, మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి పూజిత. ఫస్ట్ వచ్చేసి మనకి న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్ లో లోకల్ న్యూస్ పేపర్ కాకుండా నేషనల్ న్యూస్ పేపర్, లైక్ హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, అంటే వాళ్ళకి ఏది ఈజీగా అనిపిస్తుంది, టర్మినాలజీ ఈజీగా అనిపిస్తుందో చూసుకొని వాళ్ళు ఒక పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ సోర్స్ వచ్చేసి మనకి న్యూస్ ఛానల్స్ లో ఉన్న న్యూస్ అన్నమాట. అది ఏంటంటే మనకి చాలా మంది యూపీఎస్సీ స్టార్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి డిఫికల్టీగా అనిపించినప్పుడు అసలు అట్లీస్ట్ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో అసలు ఏం జరుగుతుందో కొంచెం అవేర్నెస్ కోసం, కొంచెం అలవాటు అయ్యేంత వరకు అసలు ఏం జరుగుతుందో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో వినడానికి మనకి డిఫరెంట్ టీవీ ఛానల్స్ లోనే న్యూస్. అండ్ థర్డ్ వచ్చేసి ఆల్ ఇండియా రేడియోలో మనకి లాస్ట్ అరౌండ్ 7:30కి పోడ్కాస్ట్ వస్తుంది, 15 minutes ఆఫ్ పోడ్కాస్ట్. అందులో ఏంటంటే ఆ రోజు ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని చెప్పేస్తారు అనమాట. అది కూడా ఒక బెస్ట్ సోర్స్. అండ్ అదే కాకుండా మనకి మంత్లీ మ్యాగజైన్స్ బయట మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇవి 4 సోర్సెస్ అనమాట. కానీ ఇందులో ద బెస్ట్ సోర్స్ ఏంటి అంటే మనకి కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలంటే హిందూ న్యూస్ పేపర్ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఈరోజు జరిగింది అంటే మనకి ఫస్ట్ పేజ్ లో, ఫ్రంట్ పేజ్ లో వస్తుంది. అండ్ దాని మీద డెవలప్మెంట్స్ అని తర్వాత రోజు అలా మనకి ఎవ్రీడే అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు ఏం జరిగింది, మళ్ళీ దాని తర్వాత డెవలప్మెంట్స్ ఏం జరిగాయి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, దానికి తగ్గ పీపుల్ ఏం చేస్తున్నారు, ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తున్నారా, ఎవరైనా దానికి నెగటివ్స్ గా ఏమైనా చేస్తున్నారా, ఎవ్రీథింగ్ మన క్లియర్ కట్ అప్డేట్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే మంత్లీ మ్యాగజైన్స్ తీసుకొచ్చుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ బట్టి కుట్టడం స్టార్ట్ చేస్తారు. అలా బట్టి కుట్టడం స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకంటూ ఒక పర్స్పెక్టివ్ ఉండదు, వాళ్ళకంటూ సొసైటీని అసలు అర్థం చేసుకోవడానికి కుదరదు. అండ్ వాళ్ళ యొక్క ఆలోచనల విధానం కూడా ఏంటంటే జస్ట్ బట్టి కొడుతున్నారు, రాస్తున్నారు తప్ప వాళ్ళకంటూ వాళ్ళకు ఒక ఆలోచన ఆ ఇష్యూ మీద వాళ్ళు క్రియేట్ చేయలేరు. అసలు వాళ్ళకంటూ అసలు సొసైటీ మీద గ్రిప్, అవగాహన అదంతా అసలు ఏమీ ఉండదు. యాక్చువల్లీ హ్యూమన్ అంటేనే ఒక సోషల్ అనిమల్. అండ్ మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారంటే మోర్ సోషల్ గా ఉండాలి. ఇంకా సొసైటీలో ఏం జరుగుతుందో కూడా డీప్ అండర్స్టాండింగ్, దాని వెనకాల రీజన్స్ ఏంటి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీరు దానికి తగ్గ మెజర్స్ ఏం సజెస్ట్ చేస్తారు, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, అవన్నీ మీకు ఒక అవగాహన రావాలి అంటే కంపల్సరీ న్యూస్ పేపర్ చదవాల్సిందే. దాట్ విల్ నాట్ డెవలప్ బై హార్టింగ్ దిస్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ మంత్లీ అనమాట. సో ఐ విల్ స్ట్రాంగ్లీ సజెస్ట్ స్టూడెంట్స్ టు రీడ్ హిందూ ఫర్ షూర్ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫర్ షూర్.